తెనాలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. నవరత్నాల పథకం ద్వారానే పేదల జీవితాల్లో వెలుగులు చూడగలుగుతామని శివకుమార్ పేర్కొంటున్నారు. రానున్న ఎన్నికల్లో తన విజయం ఖాయమని, స్థానికుడునైనా తనను గెలిపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారంటున్న శివకుమార్తో మా ప్రతినిధి గోపిచంద్ స్పెషల్ ఇంటర్వ్యూ. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెనాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే భారీ జనసందోహంతో నామినేషన్ దాఖలు చేసిన అన్నాబత్తుని శివకుమార్, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ గారు ప్రచారంపై పూర్తి స్థాయి దృష్టి సారించారు. ఇటు తెనాలి పట్టణంతో పాటు మండల గ్రామాలు, కొల్లిపర మండలంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ప్రజల్లో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వైసీపీని గెలిపించాలని అన్నాబత్తుని శివకుమార్ గారు కోరుతా ఉన్నారు. ప్రస్తుతం మారిస్పేట ప్రచారంలో మనతో పాటు శివకుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎట్లా ఉంది స్పందన ప్రజల నుంచి? మీకు ప్రచారంలో ఎట్లా వాళ్ళు ఆశీర్వదిస్తారు ఉన్నారు? ఈరోజు మనం చూస్తే ఎలక్షన్ నోటిఫికేషను డేటు రావటమే లేటు, కానీ వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి తెనాలి నియోజకవర్గ ప్రజలు 2 సంవత్సరాల క్రితమే డిసైడ్ అయి ఉన్నారు. ఈరోజు డేట్ వచ్చింది. 11వ తారీఖున పోలింగ్ జరగబోతూ ఉంది. తెనాలి పట్టణానికి సంబంధించి 40 వార్డుల్లో వైఎస్ఆర్ పార్టీని గెలిపించటం కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, పోలింగ్ డేట్ కోసం. అంతే, ఇంక వేరే ఏం లేదు. డెఫినెట్గా చెబుతా ఉన్నాను, వైఎస్ఆర్ పార్టీ విజయం రాష్ట్రంలో తెనాల్లో ఖాయం. వైఎస్ఆర్ పార్టీ విజయం దేనికంటే ప్రజల ఆకాంక్ష, ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ వస్తే తప్పక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీయే పేదవాడి సంక్షేమం పట్ల. ఇక్కడ పేదవాడు అంటే కేవలం ఎస్సీ కాదు, అగ్రకులంలో ఉన్న పేదవాడు కూడా పేదవాడే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నది కూడా అదే. ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడికి సంక్షేమం అందించాలా, ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరికైతే ప్రభుత్వం సహాయం అందాలో ఆ సహాయం పేదవాడి ముంగెట్టుకెళ్ళాలంటే నవరత్నాల కార్యక్రమాల ద్వారా వెళ్ళిద్ది. అందుకే వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోలో నవరత్నాల కార్యక్రమాన్ని పొందుపరిస్తే చాలామంది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వీళ్ళందరూ రాజకీయ విశ్లేషకులు నవరత్నాల గురించి అది ఇదని మాట్లాడిన వీళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ నవరత్నాల కార్యక్రమాన్ని దొంగలించింది. మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పుకునే స్థాయికి వచ్చేసారు. అంటే నవరత్నాల కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అసలు ఏం కావాలి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అనేది స్పష్టంగా చెప్పారు. ఆ చెప్పటం వల్లనే ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీని పట్టం కడటానికి, వైఎస్ఆర్ పార్టీకి అఖండ మెజార్టీ చేకూర్చడానికి ఈరోజు క్లారిటీగా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు నవరత్నాల పథకం కేవలం అలంకారానికే పరిమితం అవుతుంది, అది పేదవాడి ఆకలి తీర్చేది కాదు, ఆ పథకం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్తా ఉన్నారు కొంతమంది. దాని మీద ఏమిటైంది? అసలు ఏ పథకం పేదవాడి ఆకలిని తీర్చిద్ది అది చెప్పమనండి. అసలు ముందు అది చెప్పండి. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతూ ఉండా. నవరత్నాల పథకం ద్వారానే మరి నవరత్నాల పథకాల్లో అన్నిటినీ మేము ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు దొంగలించాడు? నేను ఇవన్నీ ప్రచారానికి చెప్పే మాటలు. ఈరోజు మనం చూస్తే వైఎస్ఆర్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఏమని? ఎప్పుడైతే పంట పండించుకోవటానికి రైతుకి పెట్టుబడి కావాలో మార్చి నెలలో, ఆ మార్చి 1వ తారీఖున 15,000 రూపాయలని రైతుకి ఇచ్చే కార్యక్రమం నవరత్నాల్లో ఉంది. అది మంచిది కాదా? 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకి ఈ రాష్ట్రంలో 3 దఫాలుగా 75,000 రూపాయలని వాళ్ళకి ఇవ్వటానికి నవరత్నాల్లో పొందుపరిచాం. ఈ 75,000 రూపాయలతో వాళ్ళు పొదుపు సంఘాల్లో కానీ లేదు ఇంకో దాంట్లో చిన్న చిన్న వ్యాపారాల్లో కానీ ఉపయోగించుకుంటే వాళ్ళ జీవన విధానం డెఫినెట్గా మారిద్ది. ఇది మంచిది కదా? అమ్మబడి కింద ఫీజు రీఎంబర్స్మెంట్ను పూర్తిగా ఇవ్వటమే కాకుండా 1వ తరగతి నుంచి 5వ తరగతి చదివే పిల్లలకి ప్రతి నెల 500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, 6 నుంచి 10 దాకా ఉన్న వాళ్ళకి 750 ఇచ్చే కార్యక్రమం,
సో నవరత్నాల కార్యక్రమం డెఫినెట్గా నవరత్నాల కార్యక్రమాల ద్వారా పేద ప్రజానీకానికి, ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజానీకానికి వాళ్ళ జీవన విధానం మార్చేదంటూ అనుమానమే లేదు. అనుమానం లేకపోతే చంద్రబాబు నాయుడు ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు 2000 శాంక్షన్ చేశాడు? ఎలక్షన్ నెల రోజుల ముందు ఎందుకు చేశాడు? చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్ ఇచ్చేప్పుడు నవరత్నాలు అనౌన్స్ చేసినప్పుడు 2000 అట్టిస్తారు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నాడు. మరి ఇవాళ అట్టించాడు? నెల రోజులు ఏమైనా ఇచ్చాడా? అంటే రేపు అధికారంలోకి వచ్చినాక తీసేస్తాడు కావాల, 2000 తీసి మళ్ళీ 1000 చేస్తాడు. అందుకని డెఫినెట్గా నవరత్నాల కార్యక్రమం ప్రజల్లోకి. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా ఓట్లు అధికంగా ఉన్నాయి. మీరు పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఎటువంటి భరోసా కల్పిస్తారు? అంటే ఇక్కడ అసలు ఒకటి మనం ఇక్కడ గమనించాలా, సంక్షేమం అనేది పార్టీలు తమ విధానాన్ని తెలుపుతాయి. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఎన్నో రూపొందిస్తుంది. వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోలో మేమేం చేయబోతున్నామని చూస్తుంది. అసలు ప్రాబ్లం ఏంటంటే ఇచ్చిన హామీలను అమలు చేయటం. రాజకీయ పార్టీలు ప్రజలు ఓటేసి గెలిపించినాక ఏం చేయాలా? ఇచ్చిన హామీల్ని నెరవేర్చటం. తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయింది అక్కడే. తెలుగుదేశం పార్టీ గత ఎలక్షన్స్లో ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయటంలో ఫెయిల్ అయింది. రుణమాఫీ ఇవ్వటం, డ్వాక్రా రుణాలు రద్దు చేయకపోవటం, ఇంటికో ఉద్యోగం అని చెప్పటం, ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అని చెప్పింది, ఇవన్నీ ఫెయిల్ అయినాయి. సో ఆ ఫెయిల్ అవటం ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా క్లారిటీగా ఉన్నాడు. నేను నవరత్నాల కార్యక్రమం కానీ వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోలో కానీ ఏమైతే చెప్పానో అవి చేస్తాను, చేయకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అంటున్నాడు బయటికి. అంటే పేద ప్రజల సంక్షేమం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. తెలుగుదేశం ప్రభుత్వం టోటల్గా కింద నుంచి పైదాకా అభివృద్ధి పేరుతో అవినీతి చేస్తూ ఉంది. ఈరోజు మనం తెనాలి పట్టణాన్నే తీసుకుంటే డెఫినెట్గా ఇక్కడ అభివృద్ధి లేదు. తెనాల్లో ఏంటి అభివృద్ధి? అసలు అభివృద్ధి అంటే ఏంటి? ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా? ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా ప్రభుత్వం పాలసీ మ్యాటర్లో ఇచ్చే ఫంక్షన్ నేను ఇచ్చానంటే అట్ట. ఇక్కడ ఫంక్షన్ ఇవ్వడానికి ఎమ్మెల్యే అవసరంలా. ఫంక్షన్ ఇవ్వడానికి ఎమ్మెల్యే దేనికండి? అధికారులు ఎవరు? యాజ్ ఎమ్మెల్యేకి ఈ ప్రాంతంలో ఇదిగో ఇది చేయటం వలన ఇక్కడ ఉపాధి కలిగింది, అది రావాలా? అది లేదు. అది లేపటానికి కారణం ఏంటంటే ప్రధానంగా వీళ్ళంతా లోకల్ వాళ్ళు కాదు, ఏదో ఎమ్మెల్యేగా దోచుకోవటానికి వచ్చారు, దోచుకుంటున్నారు. అందుకే నేను స్పష్టంగా చెబుతున్నా, ప్రజలు ఈరోజు తెనాలి వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి ప్రజలు ప్రధానమైన ఎజెండాలో ఒకటి ఏంటంటే లోకల్ అభ్యర్థి అయి ఉంటాం. లోకల్ అభ్యర్థి అయి ఉండటం వలన కేవలం లోకల్ అభ్యర్థి అవటమే కాదు, ప్రజలు పనిచేయటంలో విశ్వసనీయతకి, అట్లాగే వ్యక్తిగత క్యారెక్టర్కి, నా వ్యక్తిగత క్యారెక్టర్ కూడా చూడమంటున్నా. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాదు 300 కిలోమీటర్లు తెనాలకి. అప్పుడు తెనాలి ఎలాగో ఉందో ఇప్పుడు 30 కిలోమీటర్ల దూరంలో రాజధాని వచ్చినా కూడా తెనాలి అలాగే ఉంది. మరి దీన్ని ఏమంటారండి? అభివృద్ధి అంటారా? అసలు రాజధానికి కనెక్టివిటీ లేదు తెనాలకి. 30 కిలోమీటర్లు రాజధాని అని చెబుతూ ఉండారు. రాజధాని రావటం వలన తెనాలి ప్రాంతానికి ఏమి అభివృద్ధి జరిగింది? ఏంటి ఇక్కడ ప్రజలకు లాభం? మేము వద్దనగా ఇంకోటైనా కాదు. అసలు ఏంటి అంటే ఇది స్థానిక ఎమ్మెల్యే చేసే పొరపాట్లు. గత ఎలక్షన్స్లో ఏం చెప్పాడు ఆయన? రాజధాని మన స్టేట్ వస్తుంది, మన పక్కన వస్తుంది, అవుటర్ రింగ్ కడతాను, ఇన్నర్ రింగ్ కడతాను అన్నాడు. ఏదండి ఇన్నర్ రింగు? అది రింగుల రోడ్డు ముందు అసలు అది కూడా లేదు, లింకుల రోడ్డు అయింది. రింగ్ రోడ్డు వల్ల లింకుల రోడ్డు అయింది. కట్టల మీద ఉన్న లింకులన్నింటినీ కలిపి రింగ్ రోడ్డు అన్నాడు. కనీసం ఆ లింక్ రోడ్డు కూడా లేదు. ఇప్పుడు దాన్ని వెళ్దాం, ఎక్కడ ఈయన ఆ లింక్ రోడ్డుని రింగ్ రోడ్డు అని ఎక్కడ చూపించ రండి వెళ్దాం. తెనాలి ఎక్కడ ఉందో 10 కిలోమీటర్ల రోడ్డుని ఒక స్పీకరు, ఒక మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా ఉన్న వీళ్ళిద్దరూ చేయలేకపోయారు. వీళ్ళు తెనాలను అభివృద్ధి చేస్తారంట. 10 కిలోమీటర్ల రోడ్డు వేయటానికి వీళ్ళకి 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు కాదంటే రండి స్పష్టంగా మాట్లాడదాం. 10 కిలోమీటర్ల డివైడర్ రోడ్డుని వేయటం కోసం తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలు, ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి
8 సంవత్సరాలు పట్టింది. 10 కిలోమీటర్లు. ఇది అభివృద్ధి తెనాలిలో కాదా? రండి ప్రజలను అడుగుదాం. ప్రజలను అడిగేది ఏంది? ఆ రోడ్డు మీద వెళ్తే తెలిసిద్ది కంప్లీట్ అయిందో లేదో. ఆ రోడ్డు మీదకి వెళ్తే తెలిసిద్ది ఆ రోడ్డు అయిందో అవ్వలేదో. అలాగే ఇప్పుడు ప్రధానంగా తెనాలిలో ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఇటు ట్రాఫిక్ సమస్య పరంగా కానివ్వండి, ఇటు రోడ్ల విస్తరణ, ట్రాఫిక్, ఈ సమస్యలని మీ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రధాన సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు? ఒకటి మాత్రం చాలా క్లారిటీ ఏంటంటే ట్రాఫిక్ సమస్యతో తెనాలి పట్టణం ఉన్నదనేది వాస్తవం. అందుకే ఆ రోజు స్థానిక అభ్యర్థి ఎమ్మెల్యే అవటం వల్ల, అంటే మా తండ్రి అన్నా సత్యనారాయణ గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అవటం వల్ల ముందు చూపుతో తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య బాగుంటుందని చెప్పి ఆ రోజు రోడ్లని పగలగొట్టి, షాపులను కూడా పగలగొట్టి రోడ్లు వైడింగ్ చేశారు. ఆయన ఇంకా ముందు చూపుతో ఈ తెనాలి పట్టణంలో రోడ్ల మీద మినీ ట్రాన్స్పోర్ట్లు, కార్లు, స్టాండ్స్ ఇవన్నీ రోడ్ల మీద ఉండి ప్రజలకు అసౌకర్యంగా ఉందని చెప్పి ఈ తెనాల్లో సోమసుందరపాలెం దగ్గర 53 ఎకరాలని ఎక్వైర్ చేసి ఆటో నగర్ను నిర్మించాడు. అంటే స్థానిక అభ్యర్థి ఎమ్మెల్యే అవటం వలన ఇక్కడ అవసరాలు ఏంటి, ఇక్కడ ప్రజల ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందులను తొలగించడానికి ఏం చేయాలా, ఎలా చేయాలనే చేశారు. ఈరోజు కూడా ఉంది ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. ట్రాఫిక్ సమస్యకి పాలకులు ఏం చేస్తున్నారంటే ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ డైవర్ట్ చేసే సమస్య తీరిద్దా? ఒక రోడ్డు వారం రోజులు 1 వే పెట్టి వారం రోజులు డబల్ వే పెడుతున్నారు. వాళ్ళకి ఇష్టం ఉన్న చోటేమో డైవర్ట్ పెడతారు, వాళ్ళకి ఇష్టం లేని చోటేమో ఆంక్షలు విధిస్తున్నారు. అది సమస్య నెరవేరిద్దా? సో డెఫినెట్గా చెబుతున్నాం, వైఎస్ఆర్ పార్టీ మరి ముఖ్యంగా అన్నావతి శివకుమార్ ప్రజలు అవకాశం ఇచ్చినాక తెనాల్ని, సమగ్ర తెనాల్ని, అసలు ఏ ప్రాంతంలో ట్రాఫిక్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ఉన్నాయో వాటిని ఎలా ఆ రోడ్డు నిర్మాణంలో కానీ ఇంకోటి కానీ వైడ్ చేయాలో వాటన్నిటి మీద వైఎస్ఆర్ పార్టీ చిత్తశుద్ధితో, అన్నావతి శివకుమార్ చిత్తశుద్ధితో చేస్తాను. సార్, అట్లాగే తెనాలి ప్రాంత ప్రజలు చైతన్యవంతమైన అటు విద్యాపరంగా కానివ్వండి, ఇటు రాజకీయ పరంగా కానివ్వండి, రేపు ఏప్రిల్ 10 ఇంకా 10 రోజుల్లోనే ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. మీరు వారికి ఎలక్షన్లకు సంబంధించి ఏ విధమైన సందేశం ఇవ్వబోతూ ఉన్నారు? వాళ్ళు ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలని చూపిస్తాం. ఫస్ట్ ఓటు హక్కు కలిగిన ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించమని నేను కోరుకుంటా ఉన్నా. 2, మనల్ని పరిపాలించేవాడిని మనం ఎన్నుకోబోతున్నాం. మనకు ఏ పరిపాలకుడు కావాలి అనేది స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఈ తీసుకునే క్రమంలో ఇక్కడ ఉన్న ఆప్షన్స్, తెలుగుదేశం పార్టీకి మీరు గత ఎలక్షన్స్లో అవకాశం ఇస్తే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 5 సంవత్సరాల్లో అవినీతిమయంలో కూరుకుపోయి ఉంది. ప్రతిపక్ష బాధ్యత పోయినసారి ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీగా తన బాధ్యతను సమర్థవంతంగా చేసి ఈరోజు ప్రజలకి సంక్షేమం అందించడంలో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలతో పాటు నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి మేలు చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మాట మీద నిలబడే వ్యక్తి. సో ఈ క్రమంలో వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి ఒక అవకాశం ఇవ్వటం వలన వైఎస్ఆర్ పార్టీ ప్రజల సంక్షేమం మీద ఏ రకంగా పనిచేస్తుందని చూడాల్సిన బాధ్యత, అవకాశం ఇవ్వాల్సిన అవసరం యాజ్ ఎ ఓటర్గా అందరికీ ఉంది అనేది నా భావన. ఎందుకంటే మనం ఎంతోమందికి ఓటేసి ఉంటాం, ఎన్నో ప్రభుత్వాలను చూసి ఉంటాం. ఆ ప్రభుత్వాలు చెప్పిని ఏ రకంగా చేసిని, చేయనప్పుడు ప్రభుత్వాలకి ఏ రకమైన తీర్పు ఇచ్చారు అనేది చరిత్ర చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. అలాగే ఈరోజు జరగబోయే చరిత్ర కూడా ప్రజలు స్పష్టంగా ఒకసారి వైఎస్ఆర్ పార్టీకి అధికారం ఇచ్చి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమాన్ని, నవరత్నాల కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతారన్న నమ్మకంతో ఓటు ఇవ్వబోతూ ఉన్నారు. ఆ ఓటు నేను ఒకటి అన్నావతి శివకుమార్గా తెనాలి నియోజకవర్గ ఓటర్లందరినీ నేను కోరుకునేది, ఒకసారి అవకాశం ఇవ్వండి. మీ శివకుమార్గా మీరు ఏ ప్రేమతో, ఏ బాధ్యతతో అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని అదే ప్రేమతో, బాధ్యతతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల సంక్షేమం కోసం, తెనాలి అభివృద్ధి కోసం పనిచేస్తారు.
అది పరిస్థితి. ఇక్కడ పరిస్థితి జనాలు రేపు ఏప్రిల్ 11వ తేదీన జరిగే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఏకపక్షం కాబోతోందని అన్నబత్తిన శివకుమార్ గారు చెప్తా ఉన్నారు. అట్లాగే 5 సంవత్సరాలుగా ప్రజల మధ్యనే ఉంటుంది, తనను ప్రజలు విశేషంగా ఆదరిస్తూ ఉన్నారు చెప్తున్నారు. అందుకు ఎలక్షన్ ప్రచారంలో ప్రజలు చూపిస్తున్న ఆదరణ కారణమని అన్నబత్తిన శివకుమార్ గారు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో గోపిచంద్, జీటీవీ న్యూస్ తెనాలి.